హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిరాజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మీతో ఒక చిన్న ముచ్చటైతే పెడదామని వచ్చేసానండి. సో ఆ ముచ్చట ఏంటంటే, చాలామంది ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆర్గానిక్ 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 అంటున్నారు. సో అందరం మేము ఆర్గానిక్గా పండిస్తున్నాం, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం, ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్గానిక్ తినగలుగుతారా? మీరు చెప్పండి. సో కమెంట్లో మీరు అవును, ఎస్ ఆర్ నో కమెంట్లో అయితే నాతో చెప్పండి. సో నేను అనుకుంటున్నాను నో అని. ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్గానిక్ తినలేరు అంటే, చాలా వరకు ఇప్పుడు చాలా వరకు న్యూ స్టోర్స్, ఆర్గానిక్ స్టోర్స్ అనేటివి చాలా ఓపెన్ అయ్యాయి. మీరు చూసుకోవచ్చు, చాలా వరకు యూట్యూబ్లో కూడా ఛానల్స్ ఆ స్టోర్స్ గురించి ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో ఏంటంటే, ఆర్గానిక్ అన్న ఏదైనా అనుకుంటే దానికి ఒక ఆర్గానిక్ ట్యాగ్ ఇచ్చేస్తే చాలు, దాని కాస్ట్ నార్మల్ దానికంటే డబల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు వాయిస్ అయితే రాలేదండి, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే, మనం ఆర్గానిక్ ఆర్గానిక్ అన్న దీనితో మనం ఒక స్టోర్కి వెళ్ళి ఆర్గానిక్గా ఏదైనా స్టోర్ వెళ్ళాము అంటే, ఆ స్టోర్లో మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనకు ఆ ప్రోడక్ట్ బయట సూపర్ మార్కెట్లో దొరికే దానికంటే డబుల్ కానీ త్రిబుల్ కానీ ఉంటుంది. సో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ డబుల్ కానీ త్రిబుల్ కానీ ఉన్న ఏదైనా ప్రోడక్ట్ చూస్తే వద్దు, మనం కొంచెం తక్కువ బడ్జెట్లోకి వెళ్దాము అని అనిపిస్తుంది. సో మనం నెల ఫస్ట్ రాగానే వచ్చిన శాలరీ ఎంత, దానికి ఎంత ఖర్చులు మనకున్నాయి, వేటికి ఏ ఈఎంఐస్ ఉన్నాయి, ఇంకా ఏదైనా గోల్డ్ లోన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. ఏవైనా లోన్స్ ఉన్నాయా, హౌస్ లోన్స్ ఉన్నాయా, గోల్డ్ లోన్స్ ఉన్నాయా, ఇంకా వాటర్ రెంట్, కరెంట్ బిల్లు, ఇంటి గుత్తలు, ఇవన్నీ ఉంటాయి కదా మనకి కట్టాల్సినవి. సో వాటన్నిటికీ పక్కన పెట్టుకోవడం అన్నీ జరుగుతాయి. సో అవన్నీ పక్కన పెట్టుకున్నప్పుడు మనము కొంచెం వరకు మన సరుకులకు ఎంతైతే మనం ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటామో ఆ అమౌంట్కి మనం ఆర్గానిక్ స్టోర్స్కి వెళ్ళామంటే మనకు వచ్చే సామాన్ల కంటే చాలా తక్కువ సామాన్లు వస్తాయి. సో అన్ని తక్కువ సామాన్లతో ఒక నెలంతా గడపడం అనేది అసలు జరగదనమాట. అలా జరగనప్పుడు మనం ఎందుకు ఆ స్టోర్స్ చూస్ చేసుకుంటాం చెప్పండి? కంపల్సరీ చూస్ చేసుకోము. ఎందుకంటే మనకు మొత్తం మన నెలంతా జరగడానికి మనకు మా అమ్మ స్టోర్స్కి అయితే వెళ్తేనే కొన్ని ఎక్కువ సరుకులు మనకు దొరుకుతాయి. సో నెలంతా మనం వాటితో గడిపేయచ్చు. సో అలా ఆలోచిస్తాం కదా, మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఉన్నప్పుడు అలాగే ఆలోచిస్తాం. కానీ ఈ ఆర్గానిక్ స్టోర్స్కి వెళ్ళి అయితే మనం అది చేయలేం, అక్కడ తీసుకోలేం. ఇది ఒకటి. అంటే దీనిలోనే ఇప్పుడు కొత్తగా గానుగ నూనెలు వచ్చాయి. సో గానుగ నూనెలకి నార్మల్ నూనెలకి తేడా ఏంటి అంటే, జస్ట్ గానుగ నూనె హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అదే మామూలుగా మనకు దొరికే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా మార్కెట్లో దొరికేది, దానికి మిషన్లో చేసేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వితౌట్ హీట్ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ తీసుకుంటే హెల్త్కి మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సరే కదా, అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము, మనం తెచ్చుకోవచ్చా అన్నట్టు నేనైతే వెళ్ళానమాట. మాకు దగ్గరగా ఉన్న ఒక చెక్క గానుగ నూనె దొరికింది. సో అక్కడికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తే నిజంగా అండి, సీరియస్గా నేనైతే షాక్ అయ్యాను ఆ ప్రైజెస్ చూసి. సో సీరియస్గా ఇంత ప్రైజెస్ ఉంటాయా అని అయితే అనిపించింది నాకు. గ్రౌండ్ నట్ ఆయిల్ నేను అడిగాను అనమాట. గ్రౌండ్ నట్ ఆయిల్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి గ్రౌండ్ నట్ సన్ఫ్లవర్ కంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటుంది. సో దానికోసం గ్రౌండ్ నట్ ఆయిల్ చూస్ చేసుకుందాం ఈసారి అని చెప్పి వెళ్ళి గ్రౌండ్ నట్ ఆయిల్ కేజీ ఎంత అంటే షాకింగ్గా 700 per kg చెప్పాడు. నేనైతే సీరియస్గా షాక్ అయిపోయాను. 700 అన్న. అవునండి 700 అంతే కాస్ట్ పడుతుంది అనేసి అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పి మిగిలినవి కూడా జస్ట్ కనుక్కొని అయితే వచ్చేసాను. సో సిసిమే ఆయిల్స్ వచ్చేసి 750 per kg. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా 800 per kg. ఇలాగ ప్రతి ఒక్కటి ఒక్కొక్క రేట్ అయితే చెప్పారనమాట. సో వాటన్నిటిని చూసేసరికి ఓకే, వీటికంటే నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్కి వెళ్ళడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అవి మనకి తక్కువకే దొరుకుతాయి అనమాట. కొంచెం వీటితో పోలిస్తే అవి చాలా తక్కువగా ఉంటాయి. 200 per kg 250 per kg మనకి దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్లో. వీటిని 700 పెట్టడం కంటే అవి నాకు 3 ప్యాకెట్స్ వస్తాయి. సో దీనికి పెట్టే
కంటే అది బెస్ట్ కదా అనిపిస్తుంది. నాలాగే చాలామంది అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా నాలాగే ఆలోచిస్తుంటే 1 కేజీ నూనె 750 పెట్టి మీరు తీసుకుంటారా? సో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ తీసుకున్నట్లయితే. నా వీడియో అయితే ఇదే చిన్న ఇన్ఫర్మేషన్ మీద షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. సో నాలాగే మీరు కూడా ఆలోచిస్తారా లేదా అని. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.